హాయ్ హలో అండి. ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి మునక్కాయల టమోటా కర్రీ అండి. చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చు. ఈ కర్రీ మనం వైట్ రైస్తో అయినా రోటీస్తో అయినా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీరు కూడా చాలా బాగుందంటారు. తర్వాత ఇందుకోసం మనం ఒక కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. తర్వాత కొన్ని ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర వేసుకోండి. మీకు నచ్చితే ఉద్దిపప్పు మినపప్పు కూడా వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు, ఒట్టిమిరపకాయలు వేసుకొని, ఇక్కడ ఉల్లిపాయలు పెద్దవైతే 2 తీసుకోండి, చిన్నవైతే ఒక 3 తీసుకోండి. చిన్నగా కట్ చేసుకొని అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను 2 పెద్ద టమాటాలు చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మీకు ఒకవేళ కట్ చేసే ఓపిక లేకపోతే మిక్సీ కూడా పట్టుకోవచ్చు. అలాగే 2 లేత మునక్కాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి టమాటాలతో పాటు వేసేయండి. టమాటాలు మగ్గేంత వరకు మునక్కాయలు కూడా నీట్గా ఆయిల్లో మగ్గుతాయి. ఇది అంతా ఒక లిడ్ పెట్టుకొని క్లోజ్ చేసుకొని నీట్గా మధ్య మధ్యలో తీస్తూ బాగా కలిపెట్టుకోండి. మునక్కాయలు టమోటాలు అన్నీ బాగా దగ్గర పడేంత వరకు నీట్గా కలిపెట్టుకోండి. చూసారా, అలా ఆయిల్ ఎప్పుడైతే బయటకు వస్తుందో అలా వచ్చినప్పుడు మనం అందులో కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం, మీకు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. కొంచెం కారం ఎక్కువగానే వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకొని బాగా కలయబెట్టండి. ఇది కలయబెట్టి ఒక 2 మినిట్స్ అలా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మునక్కాయలు కొంచెం ఉడికించుకోండి. ఇది మీ గ్రేవీ కన్సిస్టెన్సీ బట్టి వేసుకోండి. నేనైతే కొంచెమే వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకొంచెం వేసుకొని కొంచెం ఉప్పు కారం సరి చూసుకొని లిడ్ పెట్టి ఉడికించుకొని, చూసారా మునక్కాయ ఎంత మెత్తగా ఉడికిందో, అలా ఉడికించుకుంటే అయిపోతుంది, మన కర్రీ రెడీ. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలియబెట్టుకుంటే అంతే అండి. చూసారా, మంచి టెక్స్చర్తో గ్రేవీతో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించాను. కొంచెం ఓపిక్గా మనం అన్నీ కట్ చేసుకొని చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.